కొత్త ఏడాది మొదలవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీ ఇంటికి శుభం, సంపద, శ్రేయస్సును తీసుకురాగల ప్రత్యేకమైన చిట్కాలను తెలుసుకుందాం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాదిని ఘనంగా స్వాగతించండి. మీ ఇల్లు శుభప్రభావం, సంతోషాలతో నిండిపోవడానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లోకి తీసుకురండి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును మీ ఇంటికి తీసుకురండి. వాస్తు శాస్త్రం ప్రకారం వేణువును ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మరియు శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. నూతన సంవత్సరానికి ముందు వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. కొత్త సంవత్సరంలో మొదటి రోజు పూజ చేస్తే ఇంట్లో గొడవలు తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి మరియు అదృష్టాన్ని పెంచుకోవడానికి నెమలి ఈకలను తెచ్చుకోండి. కామధేనువు శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనది. నూతన సంవత్సరం మొదటి రోజు వెండి కామధేనువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ కొత్త ఏడాదిలో ఈ చిన్న చిట్కాలను పాటించి మీ జీవితాన్ని సంతోషం, సంపదతో నింపుకోండి. ఈ చిట్కాలు మీ ఇంటికి ఆధ్యాత్మిక శ్రేయస్సును, శాంతిని మరియు ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.